ఆర్డర్ చేశాక మెసేజ్ వచ్చింది, కంగ్రాచులేషన్స్, యూ గాట్ 100 రూపీస్ క్యాష్ బ్యాక్, ఫ్లాట్ 60% ఆఫర్ ఆన్ బిర్యానీ, డెలివరీ ఫ్రీ, క్యాష్ బ్యాక్, కూపన్ కోడ్స్. చాలా మంచి ఆఫర్స్ చూస్తూ ఉంటేనే కళ్ళు మెరుస్తాయి. బిర్యానీ 399 రూపీస్, కానీ ఆఫర్లో 179 రూపీస్ మాత్రమే. ఇన్స్టాంట్ గ్రాసరీ డెలివరీ ఇన్ 10 మినిట్స్, అది కూడా ఫ్రీగా. కానీ మీరు ఎప్పుడైనా సీరియస్గా ఆలోచించారా? అసలు ఈ కంపెనీస్కి ప్రాఫిట్ ఎలా వస్తుంది? డెలివరీ బాయ్స్కి 10 రూపీస్ ఆర్డర్కి శాలరీ ఎలా ఇస్తారు? 300 రూపీస్ బిర్యానీని జస్ట్ 150 మాత్రమే అమ్మితే ఆ లాస్ ఎవరు భరిస్తారు? మనకి బెనిఫిట్ అవుతోందని అనిపిస్తూ ఉంటుంది, బట్ మేబీ దెర్ ఈస్ ఎ డార్క్ సైడ్ బిహైండ్ దీస్ ఆఫర్స్. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ కస్టమర్స్కి కాదు, రెస్టారెంట్స్కి కాదు, డెలివరీ బాయ్స్కి కూడా కాదు, ఓన్లీ ప్లాట్ఫామ్స్ మాత్రమే సంపాదించుకుంటున్నారు. ఈ వీడియోలో మనం డీకోడ్ చేద్దాం. కస్టమర్స్కి రియల్ కాస్ట్ ఏంటి? రెస్టారెంట్స్ డిస్కౌంట్ ఇవ్వాలని ఎవరైనా ఫోర్స్ చేస్తున్నారా? డెలివరీ బాయ్స్ లైఫ్ ఎలా ఉంటుంది? అండ్ ఫైనల్లీ ఈ కంపెనీస్ ప్రాఫిట్ చేసే రియల్ స్ట్రాటజీ ఏంటి? లెట్స్ బిగిన్. పార్ట్ 1, ది బిజినెస్ ట్రిక్. యాప్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ స్క్రీన్ మీద కనిపించేది ఫ్లాట్ 50% ఆఫర్, 150 రూపీస్ క్యాష్ బ్యాక్, ఫ్రీ డెలివరీ. ఇవన్నీ మనకి ఇన్స్టాంట్గా కనిపిస్తాయి. అప్పుడు మనకి ఇన్స్టాంట్గా అనిపిస్తుంది, నిజంగా చాలా సేవ్ అవుతుంది, ఇది మనకి చాలా బెనిఫిట్ అవుతుంది. బట్ వెయిట్, ఒకసారి ఆలోచిద్దాం, అసలు ఈ ఆఫర్స్ మనకి ఎందుకు ఇస్తున్నారు? నాట్ బికాస్ దే లవ్ అస్, ఇది చారిటీ కూడా కాదు, ఇది ఒక బిజినెస్ స్ట్రాటజీ. జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్ వీళ్ళకి ఒక క్లియర్ గోల్ ఉంటుంది, కస్టమర్ అక్విజిషన్. అంటే ఫస్ట్ టైం యూజర్స్ని అట్రాక్ట్ చేయడం. హెవీ డిస్కౌంట్స్ ఇస్తారు సో దట్ మీరు ఆ యాప్ని వాడటం ఒక హ్యాబిట్ లాగా చేసుకుంటారు. ఎగ్జాంపుల్, ఫస్ట్ ఆర్డర్ 300 రూపీస్ బిర్యానీ జస్ట్ 99 రూపీస్కి వచ్చేస్తుంది. యాప్ ఓపెన్ చేసి ఆర్డర్ చేస్తారు, చాలా ఈజీ, ఫాస్ట్ అండ్ టేస్టీ. ఇంకా నెక్స్ట్ టైం ఏ చిన్న ఇన్కన్వీనియన్స్ జరిగినా యాప్ ఓపెన్ చేస్తాం, ఆర్డర్ చేస్తాం, అండ్ స్లోలీ ఆఫర్స్ తగ్గిపోతాయి. బట్ నౌ యాప్ వాడడం ఒక హ్యాబిట్ లాగా మారిపోయి ఉంటుంది. యు ఆర్ ఆల్రెడీ ట్రాప్డ్. ఇప్పుడు నుంచి రియల్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. ఇనిషియల్ గా కంపెనీస్ లాస్ యాక్సెప్ట్ చేస్తాయి, కానీ ఆ లాస్ ని కవర్ చేయడానికి ప్లాట్ఫామ్ ఫీ పెంచుతారు, డెలివరీ ఛార్జెస్ యాడ్ చేస్తారు, సర్చ్ ప్రైసింగ్ వస్తుంది, మెంబర్షిప్స్, లాయల్టీ ప్రోగ్రామ్స్ పుష్ చేస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే మీరు 100 రూపీస్ ఆఫర్ తెచ్చుకున్నాం అనుకుంటారు, బట్ 30 రూపీస్ ప్లాట్ఫామ్ ఫీ, 50 రూపీస్ డెలివరీ ఛార్జెస్ అండ్ 20 రూపీస్ ప్యాకేజింగ్ వల్ల యాక్చువల్ బిల్ ఎక్కువ అవుతుంది. సో ఆఫర్స్ ఆర్ నాట్ ఫర్ యువర్ సేవింగ్స్, దే ఆర్ ఫర్ బిల్డింగ్ యువర్ హ్యాబిట్. పార్ట్ 2, హూ యాక్చువల్లీ పేస్ ఫర్ డిస్కౌంట్స్. ఒక యాప్ ఓపెన్ చేస్తాం, 60% ఆఫర్ అని కనిపిస్తుంది, ఫ్లాట్ 100 రూపీస్ ఆఫర్ అని నోటిఫికేషన్స్ వస్తాయి. బట్ రియల్ క్వశ్చన్ ఏంటంటే, ఈ డిస్కౌంట్స్ కాస్ట్ని ఎవరు బేర్ చేస్తున్నారు? మీరు అనుకోవచ్చు ఆ కంపెనీస్ లేదంటే ఆ ప్లాట్ఫామ్స్ దీన్ని బేర్ చేస్తున్నారు అని, బట్ రియాలిటీ చాలా డిఫరెంట్. యాక్చువల్గా 3 లెవెల్స్లో కాస్ట్ని పే చేస్తున్నారు. ఫస్ట్ వన్, రెస్టారెంట్స్ అండ్ రీటైలర్స్. జొమాటో, స్విగ్గీ ప్లాట్ఫామ్స్ కమిషన్ తీసుకుంటాయి. కమిషన్ యూజువల్లీ 20% to 35% వరకు ఉంటుంది. ఇమాజిన్, ఒక బిర్యానీ 250 రూపీస్కి ఉంటే యాప్లో రెస్టారెంట్కి 170 రూపీస్ మాత్రమే వస్తుంది. స్మాల్ రెస్టారెంట్స్కి మార్జిన్ ఆల్రెడీ తక్కువ ఉంటుంది. ఈ కమిషన్స్ వల్ల సర్వైవల్ చాలా కష్టం అయిపోతుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, ప్రైజెస్ని యాప్లో పెంచుతారు. సేమ్ బిర్యానీ రెస్టారెంట్లో 250 రూపీస్, అదే యాప్లో 330 రూపీస్. మీరు 80% ఆఫర్ అని ఫీల్ అవుతూ ఉంటారు, బట్ రియల్గా 330 రూపీస్ మైనస్ 80 రూపీస్, 250 రూపీస్. కంపెనీకి మార్జిన్ సేఫ్, రెస్టారెంట్కి సర్వైవల్ టైట్, అండ్ కస్టమర్కి ఇల్యూజన్ ఆఫ్ డిస్కౌంట్. బ్లింకిట్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్లో ఏమవుతుంది? సేమ్ లాజిక్. ఒక 100 రూపీస్ ఎంఆర్పి ఉన్న ఐటమ్ బ్లింకిట్లో 112 రూపీస్కి ఉంటుంది. తరువాత 20 రూపీస్ ఆఫర్ అని ఇస్తారు. ఎండ్ ఆఫ్ ది డే ఎంఆర్పి కన్నా ఎక్కువనే పే చేస్తున్నాం. అండ్ ఇక్కడితో ఆగిపోదు. ప్యాకింగ్ ఫీ, ప్లాట్ఫామ్ ఫీ, డెలివరీ ఫీ, ఫైనల్ అమౌంట్ మీరు డిస్కౌంట్తో చూసిన ఫీలింగ్తో పే చేస్తారు, బట్ యాక్చువల్గా మోర్ దాన్ ఆఫ్లైన్ ప్రైస్ పే చేస్తున్నారు. సో దిస్ ఈస్ ది ట్రిక్. డిస్కౌంట్ అని ఫీల్ అవుతున్నారు, బట్ ఇండైరెక్ట్గా పే చేస్తున్నారు. ఈ సిస్టంలో నైదర్ రెస్టారెంట్స్ విన్ నార్ కస్టమర్స్, ఓన్లీ ది ప్లాట్ఫామ్ విన్స్. పార్ట్ 3, ది డెలివరీ బాయ్స్ స్ట్రగుల్. ఓకే, డిస్కౌంట్లో ఆర్డర్ చేసాం, ఫాస్ట్గా డెలివరీ వచ్చేసింది, మనం చాలా హ్యాపీ. కానీ ఈ హ్యాపీ డెలివరీ వెనకాల ఒక పెయిన్ఫుల్ జర్నీ ఉంటుంది. లెట్స్ టాక్ అబౌట్ దట్ రియల్ హీరోస్, డెలివరీ పార్ట్నర్స్. థింక్ అబౌట్ దిస్. మోస్ట్ ఆఫ్ ది డెలివరీ బాయ్స్ వర్క్ అరౌండ్ 10 to 14 hours పర్ డే. మనం ట్రాఫిక్లో 30 నిమిషాలు ఇరుక్కుంటేనే చాలా బోర్ కొడుతుంది. వాళ్ళు ఒక రోజంతా ఏం జరిగినా కూడా నాన్ స్టాప్ వర్క్ చేస్తూనే ఉంటారు. యావరేజ్ ఇన్కమ్ 500 రూపీస్ to 700 రూపీస్ పర్ డే. సౌండ్స్ ఓకే, కానీ పెట్రోల్ అమౌంట్ తీసేయండి, 150 రూపీస్. బైక్ మెయింటెనెన్స్, మొబైల్ డేటా, రెయిన్ కోట్, హెల్మెట్, సమ్టైమ్స్ పెనాల్టీ ఫర్ లేట్ డెలివరీ, 50 రూపీస్ to 100 రూపీస్. యాక్చువల్ ఎర్నింగ్స్ 300 రూపీస్ ఆర్ లెస్. ఒక టీ షాప్లో వర్క్ చేసినా కూడా బెటర్ ఇన్కమ్ వస్తుందని అనిపిస్తుంది. నో పిఎఫ్, నో హెల్త్ ఇన్సూరెన్స్, నో పెయిడ్ లీవ్. They are all labeled as independent partners, but actually they are treated like disposable workers. And now let's talk about Blinkit 10 minutes delivery.
మనకి అదొక మిరాకిల్ లాగా అనిపిస్తుంది. బట్ నిజం ఏంటంటే ఇట్ ఈస్ ఎ మ్యాడ్నెస్. ఒక రైడర్ జస్ట్ 10 minutes మాత్రమే ఉంటుంది టు పిక్ ది ఐటమ్, డ్రైవ్ ఇన్ ట్రాఫిక్, డెలివర్ ఎట్ యువర్ డోర్ స్టెప్. సిగ్నల్స్ స్కిప్ చేయాలి, రాంగ్ రూట్లో వెళ్ళాలి, ఓవర్ స్పీడ్ చేయాలి. రిజల్ట్ యాక్సిడెంట్స్, హార్ట్ స్ట్రోక్స్, ఇంజ్యూరీస్. అండ్ స్టిల్ వాళ్ళు డ్రైవ్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇన్సెంటివ్స్ కోసం, రేటింగ్ కోసం. కానీ రేటింగ్ డ్రాప్ అయితే ప్లాట్ఫామ్ డైరెక్ట్లీ బ్లాక్స్ ది అకౌంట్. నో వార్నింగ్, నో హ్యూమన్ రివ్యూ, జస్ట్ అల్గోరిథమ్ డిసైడ్స్ రైడర్స్ ఫేట్. రైడర్ క్వశ్చన్ చేసినా, అపీల్ చేసినా నో వన్ లిజన్స్. సో నెక్స్ట్ టైం డెలివరీ లేట్ అయితే మనం కోపడాల్సింది డెలివరీ బాయ్స్ మీద కాదు. వాళ్ళకి సేఫ్టీ ఉండకూడదా? బేసిక్ డిగ్నిటీ ఉండకూడదా? థింక్ వన్స్. ఈ ఆఫర్స్, ఫాస్ట్ డెలివరీ, 10 rupees ఐటమ్స్ కోసం మనం అన్కాన్షియస్లీ ఒక ఎక్స్‌ప్లాయిటేషన్ సిస్టమ్ ని సపోర్ట్ చేస్తున్నాం. పార్ట్ 4, బ్లింకిట్స్ హిడెన్ రియాలిటీ. బ్లింకిట్ ఫాస్టెస్ట్ గ్రోసరీ డెలివరీ యాప్. మీరు ఆర్డర్ చేస్తే 7 to 8 minutes లో ప్రోడక్ట్ మీ ముందు ఉంటుంది. సూపర్ ఫాస్ట్, సూపర్ ఈజీ. బట్ హ్యావ్ యూ ఎవర్ థాట్ ఈ స్పీడ్ బ్యాక్ సైడ్ లో యాక్చువల్గా ఏం జరుగుతుంది? Let's talk about something called dark stores. Blinkit operates through these small hidden warehouses across cities. These are not regular stores. ఇవి పబ్లిక్ కి ఓపెన్ కాదు, జస్ట్ వేర్ హౌస్ లాగా ఉంటుంది. ఫాస్ట్ పికింగ్, ఫాస్ట్ ప్యాకింగ్, ఫాస్ట్ డిస్పాచ్, 10-minute టార్గెట్ కి రేస్ లాగా. కానీ ఇన్వెస్టిగేషన్స్ అండ్ రేట్స్ చెప్పిన షాకింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే పూర్ ఫుడ్ స్టోరేజ్. ఐటమ్స్ ఫ్లోర్ పైన పడిపోయిన ప్యాక్ చేస్తూ ఉంటారు. ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్స్ ని ఫ్రెష్ స్టాక్ లో మిక్స్ చేసి షిప్ చేస్తూ ఉంటారు. కోల్డ్ స్టోరేజ్ లేకుండా మిల్క్ ప్యాకెట్స్ లీక్ అయ్యి ఓపెన్ ప్రోడక్ట్స్ డస్ట్ లో కలిసిపోయి ఉంటాయి. ఇన్ఫెస్టెడ్ షెల్స్ అండ్ ఫ్లైస్ అరౌండ్ షుగర్ ప్యాకెట్స్, డ్రై ఫ్రూట్స్. ఆల్ దీస్ ఫర్ వన్ గోల్, స్పీడ్. బ్లింకిట్ ప్రామిస్ ఏంటి? ఇన్స్టాంట్ గ్రోసరీస్. బట్ సేఫ్ గ్రోసరీస్ కూడా ఇంపార్టెంట్ కదా. స్పీడ్ కి మనం ఇంప్రెస్ అవుతున్నాం, బట్ క్వాలిటీ, హైజీన్, సేఫ్టీ అన్నీ ఇగ్నోర్ చేస్తున్నాం. స్పీడ్ డెలివరీ అంటే డబుల్ ప్రెజర్ ఆన్ రైడర్స్. స్పీడ్ ప్యాకింగ్ అంటే ట్రిపుల్ కాంప్రమైజ్ ఆన్ సేఫ్టీ. పార్ట్ 5, హిడెన్ ఫీజ్ అండ్ స్మార్ట్ మ్యానిపులేషన్. యాప్ ఓపెన్ చేసి బిర్యానీ చూస్తారు. ప్రైస్ 250 rupees అని చూపిస్తుంది. బట్ కార్ట్లో వెళ్ళాక షాకింగ్ ట్విస్ట్. లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. ప్లాట్ఫామ్ ఫీ 10 rupees, డెలివరీ ఫీ 35 rupees, సర్చ్ ప్రైసింగ్ 25 rupees, ప్యాకింగ్ చార్జెస్ 20 rupees, ఫైనల్ అమౌంట్ టోటల్ 340 rupees. వెయిట్, బిర్యానీ 250 rupees కదా అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఇది అందరి ఎక్స్పీరియన్స్. దిస్ ఈజ్ కాల్డ్ డ్రిప్ ప్రైసింగ్. దీని మీనింగ్ ఏంటంటే రియల్ కాస్ట్ని లాస్ట్ స్టెప్లో రివీల్ చేయడం. సో యాప్లో బ్రౌజింగ్ టైంలో చీప్ అనిపిస్తుంది, బట్ చెక్అవుట్ టైంలో అందరూ షాక్ అవుతారు. ఒక స్టడీ చెప్పింది ఏంటంటే ఆన్ యావరేజ్ ఫుడ్ డెలివరీ యాప్స్ యాడ్ 46 rupees more per item యాజ్ కంపేర్డ్ టు రెస్టారెంట్ ఓన్ డెలివరీ. ఎగ్జాంపుల్, మీరు డైరెక్ట్గా రెస్టారెంట్కి కాల్ చేసి ఆర్డర్ చేస్తే 250 rupees, యాప్లో ఆర్డర్ చేస్తే 340 rupees. బట్ మ్యానిపులేషన్ ఇంకా ఇక్కడితో ఆగిపోదు. స్విగ్గీ, జొమాటో లాంటి ప్లాట్ఫామ్స్ హ్యావ్ దేర్ ఓన్ క్లౌడ్ కిచెన్స్. అవన్నీ యాప్స్లో ప్రమోట్ చేస్తారు. స్విగ్గీ యాక్సెస్, జొమాటో ఒరిజినల్స్, స్పెషల్ బ్రాండ్స్ ఉంటాయి. బట్ యాక్చువల్ లోకల్ రెస్టారెంట్స్ విజిబిలిటీ తగ్గిపోయాయి. సో అల్గోరిథం చెప్తుంది ఇక్కడే ఆర్డర్ చేయని. బట్ ఆప్షన్ లేని కన్స్యూమర్ థింగ్స్ దట్ ఈస్ ది బెస్ట్. ఈ యాప్స్ అన్ని కంట్రోల్ చేయడంలో కాదు, ఇన్ఫ్లుయెన్స్ చేసి గైడ్ చేయడంలో మాస్టర్స్. మీ చాయిస్ ని కూడా అల్గోరిథం షేప్ చేస్తుంది. సో నెక్స్ట్ టైం ఇఫ్ యూ థింక్ ఇందులో ఆఫర్ ఉంది కదా, చాలా బాగుంటుంది, జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. హిడెన్ ఫీజ్ ఉన్నాయా? లోకల్ రెస్టారెంట్ ని సప్రెస్ చేశారా? ఒరిజినల్ ప్రైస్ ఎవరు చార్జ్ చేస్తున్నారు? అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. పార్ట్ 6, ది సైకలాజికల్ ట్రాప్. ఆఫర్స్ చూసి ఆర్డర్ చేయడం ఒక ఎమోషన్ లాగా మారిపోయింది. యాప్ ఓపెన్ చేసి ఫ్రీ డెలివరీ ఆన్ ₹199 అని కనిపిస్తే చాలు, వి థింక్ ఓకే 199 రూపీస్ని టార్గెట్గా పెట్టుకొని ఏదో ఒకటి ఆర్డర్ చేద్దామని అనుకుంటాం. ఆ ప్రోడక్ట్ అవసరం లేకపోయినా ఆర్డర్ చేద్దామని ఫిక్స్ అయిపోతాం. వి స్టిల్ యాడ్ బిస్కెట్, జ్యూస్, చాక్లెట్ అండ్ సమ్టైమ్స్ ఈవెన్ ర్యాండమ్ స్నాక్స్. ఎండ్ రిజల్ట్ 300 rupees ప్లస్ బిల్ ఫర్ థింగ్స్ యూ డింట్ ప్లాన్ టు బై. ఇది చాలా మందికి అర్థం కాకపోవచ్చు, బట్ దిస్ ఈస్ నాట్ యాక్సిడెంట్. ఇది ఒక స్ట్రాటజీ. యాప్లో మనకి కనిపించే డిస్కౌంట్స్, కౌంట్ డౌన్ టైమర్స్ లైక్ ఆఫర్ ఎండ్స్ ఇన్ 4 minutes 29 seconds ఇలాంటివి, ఇవన్నీ ఫోమోని క్రియేట్ చేస్తాయి. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ సైకాలజీని యూజ్ చేస్తారు. మీరు ఇప్పుడు ఆర్డర్ చేయకపోతే ఆఫర్ మిస్ అవుతారు. 49 rupees క్యాష్ బ్యాక్, బట్ ఓన్లీ ఫర్ 10 minutes. మనం ఏమనుకుంటాం, అరే ఇది చాలా మంచి డీల్, ఇప్పుడే ఆర్డర్ చేసేయాలి. బట్ దీని వెనుక నిజం ఏంటంటే యూ ఫీల్ యు ఆర్ సేవింగ్, బట్ యు ఆర్ యాక్చువల్లీ స్పెండింగ్ మోర్. జస్ట్ థింక్ అబౌట్ దిస్. ఒక ఆఫర్ లేకుండా మీరు బిస్కెట్ ఆర్ స్నాక్స్ తీసుకుంటారా? అస్సలు కాదు కదా. ఆఫర్ వల్ల అవసరం లేని ఐటమ్స్ కూడా ఆర్డర్ చేసి ఎక్కువ మనీని స్పెండ్ చేస్తున్నారు. దిస్ ఈస్ ది ట్రాప్. ఇవన్నీ చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ లాగా కనిపిస్తాయి, కానీ మంత్ ఎండింగ్ లో చూస్తే 1000 to 2000 rupees ఎక్స్ట్రా అయిపోతుంది జస్ట్ ఫర్ అన్నెసెసరీ స్పెండింగ్. ఇప్పుడైనా మీకు ఒక క్లారిటీ వచ్చిందా? ఈ డిస్కౌంట్స్ అనేవి జస్ట్ జెనరోసిటీ కావు, దే ఆర్ బిజినెస్ స్ట్రాటజీస్, సమ్ టైమ్స్ ఈవెన్ ట్రాప్స్. ఆఫర్ మిస్ అవ్వకూడదు, ఇప్పుడే ఆర్డర్ చేయాలి,
దీనివల్ల చాలా సేవ్ అవుతుంది. ఇలాంటివన్నీ మీ మైండ్లో క్రియేట్ చేస్తారు. బట్ రియాలిటీ, రెస్టారెంట్ సఫర్ అవుతున్నారు. డెలివరీ పార్ట్నర్స్ 10 hours రైడ్ చేసి 300 రూపీస్ టు 400 రూపీస్ కూడా సంపాదించట్లేదు. మీరు కూడా మీకే తెలియకుండా హిడెన్ చార్జెస్ ని పే చేస్తున్నారు. కానీ ఈ సిస్టమ్ మన కంఫర్ట్ మీద బిల్డ్ అయ్యింది. ఫుడ్ 10 minutes లో వచ్చేస్తుంది. యాప్ ఓపెన్ చేయడం, ఆర్డర్ చేయడం సూపర్ ఈజీ. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్, ఇలాగే కంటిన్యూ చేయాలా లేదంటే కాన్షియస్ గా యాక్ట్ చేయాలా అని. జస్ట్ ప్రైజెస్ ని కంపేర్ చేసుకోండి. ఆన్లైన్ వర్సెస్ ఆఫ్లైన్. లోకల్ రెస్టారెంట్స్ ని డైరెక్ట్ గా సపోర్ట్ చేయండి. కాల్, పికప్ ఆర్ వాట్సాప్. డెలివరీ బాయ్స్ కి టిప్ ఇవ్వడం ఒక చిన్న విషయం కాదు, ఇది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆఫర్స్ చూసి అవసరం లేకుండా కూడా ఆర్డర్ చేయడం తగ్గించండి. థింక్ బిఫోర్ యూ ట్యాప్. ఇఫ్ యూ ఫెల్ట్ దిస్ బ్రేక్ డౌన్ హెల్ప్ యూ, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు సత్య సింప్లిఫైస్.